ఈ ఆలయంలో నిధి కోసం శివలింగాన్ని ధ్వంసం చేశారంట. ఇప్పుడు నేను చూపిస్తున్న ఆలయం దాదాపు 7వ శతాబ్దం నాటి ఆలయము. 7వ శతాబ్దం నాటి చాళుక్య రాజులైన బాదామి చాళుక్యులు లోపలున్న గర్భగుడిని నిర్మిస్తే నా వెనక కనిపిస్తున్న ఈ మండపం మొత్తాన్ని 12వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య రాజు అయిన శ్రీకృష్ణదేవరాయలు నిర్మించారు. ఇక్కడ ఉన్న శివుడు రామలింగేశ్వర స్వామిగా పూజలు అందుకుంటున్నారు. ఇక ఇక్కడ ఆర్కిటెక్చర్ చూస్తే మనకి తంజావూరులో ఉన్న శివాలయం ఉంది కదా, ఆ ఆలయం గుర్తొస్తుంది. అలాగే మహానందిలో కూడా మనకి గోపురం ఈ విధంగానే ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ నెంబర్లు ఏవైతే ఉన్నాయో అవి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వేసిన నెంబర్స్. ఇక్కడ దొంగతనానికి గురైన మండపం అయితే ఇదే. ఏదో నిధి దొరుకుతుందని చెప్పేసి ఇక్కడ ఉన్న శివలింగాన్ని అయితే ధ్వంసం చేశారు. నా చిన్నప్పుడు ఈ టెంపుల్ లోకి వస్తే పైకి క్లియర్ గా కనపడేది, ఇప్పుడు కొంచెం క్లోజ్ చేశారు. ఈ ఆలయం దాదాపు చాళుక్యుల పరిపాలనలో, శ్రీకృష్ణదేవరాయల పాలనలో కూడా ఈ ఆలయం చాలా ప్రసిద్ధి. మీలో ఎవరైనా ఈ ఆలయాన్ని గనక విజిట్ చేస్తుంటే కింద కామెంట్ లో చెప్పేయండి. ఇక్కడ పూజలు అందుకుంటున్న రామలింగేశ్వర స్వామి విగ్రహమే కాదు, చిన్న చిన్న ఆలయాల్లో ఇంకా చాలా ఉన్నాయి. లొకేషన్ వచ్చేసరికి ప్రకాశం జిల్లా గిద్దలూరు పక్కనే ఉన్న రంగారెడ్డిపల్లె, ఆ పక్కనే ఉన్న సత్యవోలు గ్రామం. ఈ వీడియోని షేర్ చేసి లైక్ కొట్టి అలాగే ఫాలో కొట్టేయండి.